వెల్కమ్ టు T5 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. యూరియా కోసం పార్లమెంట్ ఆవరణలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఆందోళన, నిరసనలో పాల్గొన్న ప్రియాంక గాంధీ. వేములవాడ రాజరాజేశ్వర స్వామి దర్శనం చేసుకున్న కేసీఆర్ సతీమణి శోభమ్మ. పుట్టినరోజు సందర్భంగా తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకున్న మంత్రి కొండ సురేఖ. జాతీయ అవార్డ్స్ గెలుచుకున్న బేబీ మూవీ టీంను సత్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కల్లూరులో ఘనంగా ఫోటోగ్రఫీ డే వేడుకలు. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్ కరీంబాద్కి చెందిన జబ్బర్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి భూ కబ్జాలకు పాల్పడుతున్నాడంటూ బాధితులు గన్నపల్లి కోటేశ్వర్ మీడియా సమావేశం. కిలా వరంగల్ మండలం వసంతపూర్ శివారు సర్వే నెంబర్ 109, 110లో 5 ఎకరాల భూమి అక్రమంగా రిజిస్ట్రేషన్. ధర్మారంకు చెందిన బాయిఖాని రంజిత్, బొల్లం ప్రతాప్లకి డబుల్ రిజిస్ట్రేషన్. గన్నపల్లి కోటేశ్వరకి పట్టా పుస్తకం ఉండగానే ఇతరులకు రిజిస్ట్రేషన్ చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారి జబ్బర్ గతంలో గన్నపల్లి కోటేశ్వర్తో కలిసి వ్యాపారం చేసిన జబ్బర్ తనకి తెలియకుండా మోసపూరితంగా ఒకే భూమిని పలువురికి రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపణ. 6 సంవత్సరాల నుండి వ్యాపారి జబ్బర్ గన్నెపల్లి కోటేశ్వర్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన. కోటేశ్వర్ భూమిని పలువురికి మోసపూరిత రిజిస్ట్రేషన్లు చేసిన జబ్బర్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కిలా వరంగల్ ఎంఆర్ఓను వేడుకున్నారు. అగ్రిమెంట్ రేపు డిసెంబర్ వస్తే 7 సంవత్సరాలు. కూడగొట్టి ఇప్పుడు ఆయన వచ్చి నువ్వు డిస్టర్బెన్స్ చేస్తాను చెప్తాను. కూడగొట్టినావు కదా చెప్పు విషయం గన్నెపల్లి కోటేశ్వర్, నేను వరంగల్ ఏకశ్రీ నగర్లో ఉంటాను. నేను మా పార్ట్నర్ కుమార్ రాజు ముగ్గురం కలిసి 5 ఎకరాల జాగా ఉమేష్ దగ్గర అగ్రిమెంట్ చేసుకున్నాం. అగ్రిమెంట్ చేసుకున్న డాక్యుమెంట్ ఇది 109, 110లో అగ్రిమెంట్ చేసుకున్నాం. చేసుకున్న తర్వాత జబ్బర్ బాయ్ అనే వ్యక్తికి తిరిగి అగ్రిమెంట్ చేసినాం. చేస్తే అతను డబ్బులు కట్టకుంటే మిగతా డబ్బులు కొన్ని ఇచ్చి ఇద్దరం కలిసి ఒకటే సేల్ లీడ్ చేసుకుంటాం అనుకొని ఇద్దరం కలిసి ఒకటే సేల్ లీడ్ చేసుకున్నాం. సేల్ లీడ్ చేసుకున్న తర్వాత అఫిడవిట్ కొట్టించి ఇద్దరం కలిసి పంచుకున్నాం జాగాను. ఇద్దరికి పాస్బుక్లు వచ్చినాయి. ఆ తర్వాత జబ్బర్ బాయ్ సౌదీ పార్టీ ఉన్నదని చెప్పి ఆ సౌదీ పార్టీకి అగ్రిమెంట్ చేసిండు. అగ్రిమెంట్ చేసినాక మాకు పైసలు కట్టకుంటే 2 సార్లు పెద్ద మనుషుల దగ్గర కూర్చోబెడితే ఒక్కొక్కటి 4,30,250 రూపాయలు ఇచ్చే ఖరారు చేసింది వాళ్ళు. అది 2019లో. ఇప్పటికీ 4 ఏళ్ళు దాటి 5వ సంవత్సరం అవుతుంది పంచాయతీ చేసి. జాగాన్ని 7 సంవత్సరాలు అవుతుంది రేపు డిసెంబర్ వరకు. నేను చూసి రామారావు అనే వ్యక్తికి జాగా 2.5 ఎకరాలు అమ్మితే అతను వచ్చి గుర్రం వేపిండు పత్తి వేసుకుంటే. జాగా భయానక రంజిత్ అంటే ఆయన వచ్చి గుర్రం వేపిండు. నా జాగా నాకు రావాలి. నా పేరు కందికొండ కుమారస్వామి. మాకు గన్నపల్లి కోటేశ్వర్ గారు మేము కలిసి 2019-18 సంవత్సరంలో మేము ఇక్కడ ఉమేష్ దగ్గర ల్యాండ్ తీసుకున్నామండి. 5 ఎకరాల చిల్లర తీసుకున్న తర్వాత దానికి మేమేం చేసినామంటే మేము ఇంకో వాళ్ళకి అగ్రిమెంట్ చేసినాం. ఎవరికి ఉమేష్ జబ్బార్కి అమ్మిన తర్వాత ఏం చేసినామంటే మళ్ళీ కొంచెం డబ్బులు కట్టే విషయంలో ఆయన కొంచెం డిలే చేస్తే మేము ఇద్దరం కలిసి మళ్ళీ రీసెంట్ చేసుకున్నాం కంబైన్డ్గా. చేసుకున్న తర్వాత ఇద్దరం కలిసి మళ్ళీ ఇంకొకరికి సౌదీ పార్టీ అని చెప్పేసి ఆయన అగ్రిమెంట్ తీసుకొచ్చిన తర్వాత దానికి మేము ఓకే అని అగ్రిమెంట్ చేసిన తర్వాత ఆ రోజు అగ్రిమెంట్ అయినప్పుడు కనబడ్డ మనిషి ఇప్పటిదాకా మాకు ఎవరు రాలేదు. మాకు ఇప్పుడు డబ్బులు ఎవరు కట్టలేదు. మమ్మల్ని ఇంకేం చేసిందంటే ఇక ఉన్న పాస్బుక్ సగం చేసుకున్న తర్వాత దానికి గాను ఆయన ఈ ల్యాండ్ మొత్తం ఇంకా వేరే వాళ్ళకు అమ్మేసి ప్లాట్లు మొత్తం మాకు సంబంధించిన జాగా కూడా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసేసింది.
చేసేసి మీరు జాగ్రత్తగా వచ్చి ప్రతిసారి మా జాగ ఏమైంది అది అంటే మమ్మల్ని ఇంకా బెదిరించి మమ్మల్ని చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టింది. మేము ఏం చేసినామంటే గోడ కూడా ఒకసారి కరెక్ట్ బడ్డు మీరు కట్టద్దు అని చెప్పి కూడా కంప్లైంట్ చేసి 2 సార్లు ఇక్కడ పెద్ద మనుషులలో పంచాయతీ కూడా చేయించింది. మాకు కొంత అమౌంట్ రావాలని చెప్పేసి కాగితాలు కూడా రాసిచ్చింది. ఇప్పటికీ ఏం చేసినట్టే ఇక మేము వేరే వాళ్ళకు మన రామారావు అని వసంతపురం అతనికి అగ్రిమెంట్ చేసినాం 2 ఎకరాల చిల్లర. అమ్మిన తర్వాత ఆయన ఏం చేసినా పట్టేసుకుంటే నిన్న రంజిత్ అనే ధర్మారం ఒక పర్సన్ వచ్చి మొత్తం గొర్రెలను తీసుకొచ్చి అందులో మొత్తం నేర్పించి మమ్మల్ని మొత్తం భయభ్రాంతులకు గురి చేసుకుంటాం. మేము చేస్తాం అది చేస్తాం మమ్మల్ని ఇబ్బంది పెడతాను. మా స్టేట్కి కొంచెం ఆరోగ్యం మంచిగా ఉండలేదు, మాకు కూడా కొంచెం ఇబ్బంది పెడతాను. మాకు ఖచ్చితంగా కొంచెం న్యాయం చేయగలరని కోరుకుంటున్నాం. భూమి సర్వే నెంబరు తమ్మపల్లి శివారు వసంతపురం శివారు 109, 110 సర్వే నెంబరు. హన్మకొండ జిల్లా సర్దార్ సర్వాయి పాపన్న 307వ జయంతి వేడుకలను కమలాపూర్ మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ వద్ద ఘనంగా నిర్వహించిన గౌడన్నలు శనిఖరం గ్రామం నుండి కమలాపూర్ వరకు ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక బస్టాండ్ వద్ద సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులను అర్పించారు. ఈ సందర్భంగా గౌడ సంఘం నాయకులు బాలసాని రమేష్ గౌడ్, గట్టు శ్రీధర్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. కమలాపూర్ మండల కేంద్రంలో సర్వాయి పాపన్న వారి జయంతి సందర్భంగా 375వ జయంతి సందర్భంగా మరి కమలాపూర్ మండల కేంద్రంలో వాళ్ళ గీతా కార్మికులు పెద్ద ఎత్తున ర్యాలీ తీయడం జరిగింది. మరి సర్వాయి పాపన్న ఆశయాలను కొనసాగిస్తూ మరి నినాదాలు చేసుకుంటూ మరో గౌడ జాతి బిడ్డ అయిన సర్వాయి పాపన్న మరి బహుజనాలు ఏకం చేసి ఏకంగా గోల్కొండ కోటనే మరి జయించిండు. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మరి గీతా కార్మికులు కానీ గౌడజన బిడ్డలు కానీ మరి వారికి సర్వాయి పాపన్న స్ఫూర్తిని తీసుకోవాలని కోరుతూ మరి అదేవిధంగా మరి కమలాపూర్ మండల కేంద్రంలో మరి ఎంతో రాజకీయ చైతన్యం కలిగిన కమలాపూర్ మండలం మరి ఆ మండల కేంద్రంలో ఇదివరకు సర్వాయి పాపన్న విగ్రహం లేదు, లేని లోటు కనబడుతున్నది. కాబట్టి మరి అన్ని కమలాపూర్ మండలం కేంద్రంలోని 22-23 గ్రామాల గీతా కార్మిక అధ్యక్షులు మరి రాజకీయ నాయకులు అన్ని వివిధ పార్టీలకు చెందిన అందరి నాయకులు కలిసి ఏకాగ్రీయంగా కమలాపురం మండల కేంద్రంలో మరి వచ్చే జయంతి నాటికి మరి సర్వాయి పాపన్న విగ్రహం స్థాపిస్తామని మరి తీర్మానం చేయడం జరిగింది. సర్దార్ సర్వాయి పాపన్న మన గౌడ ముద్దు బిడ్డ. మరి ఆయన ఒక గౌడ కులస్తులకి సంబంధించిన వ్యక్తి కాదు, బహుజన నాయకుడు. మరి ఎక్కడో కిలాషపూర్లో పుట్టి తెలంగాణ అస్తిత్వం పైన పోరాటం చేసి మన అందరికీ ఆ బహుజనుల అందరినీ ఏకం చేసి మనకొక ఉద్యమం లాగా సృష్టించి గోల్కొండ కోటను జయించి ఆయన స్ఫూర్తిని మనం కొనసాగించి ఈరోజు మేము శనిగరం గ్రామం నుంచి కమలాపూర్ మండల కేంద్రం వరకు కూడా ర్యాలీగా రావడం జరిగింది. మరి ఆయన స్ఫూర్తిని కొనసాగించి ఆయన ఆశయాలను మేము కొనసాగిస్తామని మరి మా పెద్దలు నిర్ణయించినట్టుగా కమలాపూర్ మండలంలోని అన్ని గ్రామాలను గౌడ కులస్తులందరూ ఏకం చేసి మండల కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న గారి యొక్క విగ్రహాన్ని వచ్చే జయంతి వరకు ఇక్కడ మేము స్థాపించాలని కోరుకుంటూ అందరి సహకారాన్ని మేము తీసుకోవాలని అనుకుంటున్నాము. సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాలను కొనసాగిద్దాం. 186వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ వారు నిర్వహించిన రాష్ట్ర స్థాయి న్యూస్ ఫోటో కాంటెస్ట్ ఫోటో ఎగ్జిబిషన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఫోటో ఎగ్జిబిషన్లో మంచి ప్రతిభ కనబరిచిన ఫోటోగ్రాఫర్లను అభినందించిన మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, TUWJ ప్రెసిడెంట్ విహరత్ అలీ. Right.
మాది తెలంగాణ చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు ఉంటాయి చంద్రబాబు అవన్నీ ఇద్దరికి ఇదాకా కదా స్టేట్ బ్యాంక్ 99 అల్కాకప్పుడు అల్కాలం శ్రీ రామూర్తి గారికి మన పొన్నప్రభ గారికి బొకన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇటీవల ప్రారంభించిన ఫాస్టాగ్ వార్షిక పాస్కు ప్రజల నుంచి భారీ స్పందన లభిస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న 1150 టోల్ ప్లాజాల వద్ద ఈ విధానం ఈ నెల 15 నుంచి అమల్లోకి వచ్చింది. తొలి రోజే దాదాపు 1,40,000 మంది 3,000 రూపాయలతో ఈ వార్షిక పాస్ కొనుగోలు చేసి యాక్టివేట్ చేశారు. రాజ్మార్గ్ యాత్ర యాప్ని ఒకే రోజు 25,000 మందికి పైగా వాహనదారులు వినియోగించుకున్నట్లు కేంద్ర ఉపరితల రవాణా శాఖ తెలిపింది. హైదరాబాద్లో చిరంజీవితో ఆయన నివాసంలో సమావేశమైన ఫెడరేషన్ నాయకులు. మొత్తం కార్మిక సంఘాల నుంచి దాదాపు 70 మంది హాజరు. ప్రతి క్రాఫ్ట్ నుంచి సమస్యలు అడిగి తెలుసుకుంటున్న చిరంజీవి హన్మకొండ జిల్లా షాంపేట మండలం కొత్తగట్టు సింగారం గ్రామం వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనుక నుండి ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదం బస్సులో ప్రయాణిస్తున్న 36 మందిలో 11 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ప్రజల కోసం పోరాడిన స్వతంత్ర సమరయోధుడిగా సర్దార్ పాపన్న త్యాగాలు చరిత్రలో చిరస్మరణీయ స్థానం సంపాదించుకున్నారని గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. ఈ మేరకు జయశంకర్ జిల్లా కేంద్రంలో సర్దార్ పాపన్న జయంతి వేడుకలు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పట్టణంలోని సర్దార్ పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులను అర్పించారు. సర్దార్ పాపన్న చూపిన ధైర్య సాహసాలు, ఆయన న్యాయపాలన నేటికి ప్రజలకు ఆదర్శమని, కులమత భేదం లేకుండా అందరికీ న్యాయం చేయడం ఆయన గొప్పతనమని కొనియాడారు. సమానత్వం, ప్రజాస్వామ్యం కోసం సర్దార్ పాపన్న చేసిన పోరాటం కూడా తెలంగాణ ప్రజలకు స్ఫూర్తిదాయకమని, వారి ఆశయాలను కొనసాగించాలని అన్నారు. పరికల నియోజకవర్గంలో ఆగస్టు 18, 2023న కాంగ్రెస్ పార్టీ ప్రచార రథాన్ని ప్రారంభించిన రోజు నేటికి 2 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. ఉండకండి అమ్మా, వారికి మంచి దండం పెట్టుకో. ఉండకండి. ఓకే. పూజ అయిపోయినాక చాలా వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న కేసీఆర్ సతీమణి శోభమ్మ. చక్రతుండాయ ధీమహి రాజాయ ప్రణయ సాగినే శ్రవణాయ కుర్మహే కామకామాయ మహ్యం వైశ్రవణాయ
హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండల పరిధిలోని ఉనికిచెర్ల గ్రామ శివార్లో టీజీఎండీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన స్థానిక స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, హన్మకొండ జిల్లా కలెక్టర్ శ్రీమతి స్నేహ శివరీష్, మున్సిపల్ కమిషనర్ శ్రీమతి చాహత్ వాజ్పేయితో కలిసి వర్ధనపేట నియోజకవర్గం ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడారు. మాజీ డిప్యూటీ సీఎం గారు మరియు స్థానిక శాసనసభ్యులైన కడియం శ్రీహరి గారికి, అలాగే గౌరవనీయులు జిల్లా కలెక్టర్ హన్మకొండ గారికి, మిగతా అధికారులకు, అలాగే ఈరోజు వచ్చిన సోదరులకు అందరికీ, అలాగే మీడియా మిత్రులకు అందరికీ నమస్కారాలు. అన్న, మై రిక్వెస్ట్ ఇస్ దట్ ఇందిరమ్మ వాళ్ళకు ఒక 1012 ఇన్స్టెడ్ ఆఫ్ 1200 ఒక 1000 రూపీస్ చేస్తే బాగుంటుందేమో అనేది మన అందరు కూడా నాయకులు కూడా పొద్దున చెప్పిందన్న. ఓన్లీ ఫర్ ఇందిరమ్మ హౌసెస్, నాట్ ఫర్ ద అదర్ పీపుల్. ఎందుకంటే వారు కూడా సేమ్ ఇప్పుడు ఎక్కడైనా నుండి కొనుక్కొని వస్తే కేసులు అయిపోతున్నాయి. వర్ధనపేట రీచ్ కానీ మన ఉనికిచెర్ల ఇక్కడ నుండి మన జఫర్గఢ్ నుండి కూడా వచ్చే డాక్టర్లను టోటల్గా రెస్ట్రిక్ట్ చేసేసారు. దాంతో అసలు పాపం ఇందిరమ్మ హౌసెస్ కట్టుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే టీఎస్ఎండిసి ఈ శాండ్ బజార్ ఏదైతే పెట్టడం చాలా సంతోషదాయకరం. తప్పనిసరిగా ఇందిరమ్మ హౌసెస్ కోసం మా పెద్దలు సిఐ సార్ కూడా మాట్లాడుతా అన్నారు డిఎం గారు, వారి ఎండి గారితో. సో తప్పనిసరిగా కలెక్టర్ గారు కూడా ఈ విషయాన్ని తీసుకెళ్తే బాగుంటుంది. ఓన్లీ ఫర్ ఇందిరమ్మ హౌసెస్కు ఒక 10,000 చేస్తే సంతోషంగా తీసుకెళ్ళి త్వరగా కంప్లీట్ అయితే అది పేరు మనకే వస్తుంది. అలాగే మొరం అన్న, బేసిక్గా ఇంకా ఇంపార్టెంట్ మొరం కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడ పోయినా కూడా మొరానికి పోగానే కంప్లైంట్స్ వస్తున్నాయి, పోలీసు వాళ్ళు కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారని చాలా ఇబ్బంది కలుగుతుంది మేడం. మొరం కూడా కొంచెం వారికి రీచెస్ ఎక్కడున్నాయో ఐడెంటిఫై చేసి ఏడీ మైన్స్కి చేసినాక దానికి మినిమం ఒక 20 ట్రిప్పుల వరకు మొరం పడుతుంది వాళ్ళకు ఫిల్లింగ్ చేయడానికి. సో ఏడీ మైన్స్ మీరు రీచెస్ చూసి అది ఎక్కడనో మీరు కలెక్టర్ గారికి దృష్టికి తీసుకెళ్తే వారు దానికి శాంక్షన్ ఇస్తే ఓన్లీ ఫర్ ఇందిరమ్మ హౌసెస్. చాలా ఇబ్బంది పెడుతున్నారు దానికోసం, ఫోన్లు చేసి అన్న పోలీసు వాళ్ళు కేసులు పెడుతున్నారు, మేము ఇందిరమ్మ హౌసెస్కి తీసుకుపోతుంటే అని చాలా ఇబ్బంది కలుగుతుంది. దాన్ని కూడా ఒక వెసులుబాటు చేస్తే బాగుంటుంది మేడం. అది కూడా ఇట్లనే సేమ్ క్వాంటిటీ ఇస్తూ దానికి కూడా ఒక రేట్ ఫిక్సప్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. వారికి కూడా ఇమీడియట్లీ కట్టుకోగానే ఫిల్లింగ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. లేకుంటే అట్లనే బేస్మెంట్లు వేసి ఆగిపోతున్నాయి, మొరం అని తిరుగుతున్నారు మా దగ్గరికి. మీకు ఇబ్బంది చేయవలసి వస్తుంది, ఫోన్ చేసి ఏడీ మైన్స్ ఎక్కడ ఉన్నాయి చెప్పండి. దానికి కూడా ఒక రేట్ ఫిక్సప్ చేసి మీరు ఏమైనా చేస్తే బాగుంటుంది. వీఆర్ నాట్ ఎంకరేజింగ్ ఎనీ ఇల్లీగల్ థింగ్స్. మేము ఎవరు వచ్చినా కూడా దీనికి సపోర్ట్ చేయమండి. మీరు ఏదైనా ఏడీ మైన్స్ ఎంఆర్ఓ గారి దగ్గర పోయి పర్మిషన్ తీసుకొని చేసుకోమంటున్నాం.
కానీ చాలా ఇబ్బంది కలుగుతుంది. ఇసుక శాండ్ తర్వాత మనం ఈ రెండు చాలా ఇబ్బంది అవుతుంది మార్కెట్లో. సో డిమాండ్ బాగా పెరిగిపోయిందన్న మన ఇంద్రమ్మ యూజర్స్ ఇచ్చే వరకు ఒక్కొక్క ఊర్లో నాట్ లెస్ దెన్ 12 హౌసెస్ వస్తున్నాయి మనం కాన్స్టిట్యున్సీలో. అట్లా 3,500 ఇచ్చే వరకు చాలా డిమాండ్ పెరిగింది. కాబట్టి ఈరోజు కలెక్టర్ గారు చొరవ తీసుకొని ఇమ్మీడియట్లీ పెద్దలు శ్రీహరి గారితో మాట్లాడి ఇక్కడ మనకు ఈ ఇసుక డంప్ రావడం, ఈ యొక్క యాడ్ పెట్టడం, చాలా యాడ్ నుండి మనం అందరం కూడా అత్యధికంగా మన మీడియా ద్వారా సోదరులకు అందరికి చెప్పి మన నాయకులు కూడా చెప్పి ఎక్కడ బజార్లో కొనకుండా అసలు బయట నుండి వచ్చే ఇసుకకు దాని సాంద్రత అంటే క్వాలిటీ లేదు. ఇది క్వాలిటీ ఉన్న ఇసుక కాబట్టి ఇది కట్టుకుంటే ఇందిరమ్మ హౌసెస్ పక్కా హౌసెస్ వాళ్ళ చిరకాల వాంఛన తీరుతుంది. కాబట్టి తప్పనిసరిగా రీచెస్లో ఇంకా ఈ డంప్ యార్డ్లో ఎప్పుడు కూడా ఎంటీ ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఏమైనా ఉన్నా కూడా మా దృష్టికి తెస్తే ఎండి గారితో పెద్దలు మాట్లాడతారు. కలెక్టర్ గారు కూడా మాట్లాడి ఎప్పటికప్పుడు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.